మున్సిపాలిటీ 34వ వార్డు కౌన్సిలర్ అయిన శ్రీమతి వరలక్ష్మి గారు, ఓసా వరలక్ష్మి గారు వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలకు ఈరోజు చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో అన్ని రకాల వాళ్ళ వార్డుకు సంబంధించిన అన్ని విషయాలు ఎప్పటికప్పుడు వారితో మాట్లాడి వారి అవసరాలు ఏమైనప్పటికీ కూడా వెంటనే తీర్చే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉంటుందని, వారందరూ కూడా గతంలో వైఎస్ఆర్ పార్టీ వల్ల రాష్ట్రం నష్టపోయింది, తీవ్ర స్థాయిలో నష్టపోయి ఈరోజు ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ఎక్కడ కూడా జరగలేదని ఆలోచన చేశారు. వాళ్ళు కూడా ఈ ప్రభుత్వంలో డబ్బులు తినేయడమే తప్పక అభివృద్ధి లేదని. కాబట్టి వారు కూడా పార్టీలోకి మేము చేరుతామని మా ఆహ్వానాన్ని మన్నించి వారు వచ్చిన దానికి వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, భవిష్యత్తులో పార్టీ అన్ని రకాల వారి సొంత విషయాలలో కానీ రాజకీయ పరంగా అన్ని రకాల మేము అండదండాలు ఉంటామని వారికి మేము హామీ చేస్తూ, ఆ అమ్మ వరలక్ష్మి గారి పార్టీలో చేరేదానికి మనస్ఫూర్తిగా మేము స్వాగతం పలుకుతున్నాం. భర్త భాస్కర్ గారికి, వరలక్ష్మి గారికి పార్టీ తరఫున అన్ని రకాల అండదండాలు అందిస్తాం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.